ప్రభువైన యేసుక్రీస్తుల వారు తాను ఈ భూలోకంలో జీవించిన దినాల్లో చేసినటువంటి అద్భుతమైన త్యాగము, శ్రేష్టమైన త్యాగము, ఘన సంబంధమైనటువంటి త్యాగమే ఆ శిలువ త్యాగం అని బైబిల్ చూస్తున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో నుండి మనము శిలువ నుండి నేర్చుకునేటువంటి పాఠాలేంటో దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానిద్దాం. యేసుక్రీస్తుల వారి మీద ప్రజలందరూ కూడా లేచి అతన్ని పిలాతు నద్దకు, రాజైనటువంటి పిలాతు నద్దకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఆయన మీద వారు మోపినటువంటి నేరం ఏంటంటే కొన్ని నేరాలు మోపినారు. మొట్టమొదటిగా వారిని మోపినటువంటి నేరం ఏంటంటే ప్రజలను ప్రేరేపించుచున్నాడు అనే నేరం మోపారు. తర్వాత రాజుకు పన్ను కట్టవద్దు అనే నేరం యేసుక్రీస్తుల వారి మోపారు. తర్వాత ఈయన క్రీస్తు అని చెప్పుకొనుచున్నాడు అనే నేరం మోపారు. చివరిగా వారిని మోపినటువంటి నేరం ఏంటంటే ఈయనే రాజు, ఈయనే యూదులకు రాజు అనే నేరం ఈయన మోపుచున్నాడు అనే విషయాన్ని గురించి వారు ఆ దినాల్లో చెప్పడం జరిగినది. చూడండి, ఆ విధంగా నేరం మోపిన తర్వాత పిలాతు రాజు యేసుక్రీస్తుల వారిని అడిగాడు. ఏమని అడిగాడంటే, మరి నీవు రాజువేనా, యూదులకు రాజువా, రాజులకు రాజువా అని అడిగినప్పుడు యేసే చెప్పిన మాట ఏంటంటే నీవు అన్నట్టే అని ఆయన చాలా స్పష్టంగా పిలాతు రాజుతో చెప్పడం జరిగినది. చెప్పిన తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కూడా యేసుక్రీస్తుల వారి మీద తీవ్రమైనటువంటి నేరాలు మోపుతూనే రాజు యొద్ద యేసుక్రీస్తుల వారి గురించి అనేక విధాలుగా అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఆ సమయంలో వెంటనే ఇంకా వారిని మోపినటువంటి ప్రజలు మోపిన నేరం ఏంటి తెలుసునా, ఈయన గల్లె దేశం మొదలుకొని పక్క దేశాలన్నీ కలుపుకొని అన్ని దేశాలలో ఈయన ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ప్రజలను తిరుగుబాటు చేసేలా ప్రేరేపిస్తున్నాడు అనే విషయం పిలాతు రాజు చెప్పారు. చెప్పిన తర్వాత రాజునకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తుల వారు గలిలయుడు అని తెలిసినది. గలిలయుడు కనుక ఆయన హేరోదు పరిపాలించేటువంటి ప్రదేశంలో ఆయన ఉండాలి అనే విషయాన్ని ఆ దినాల్లో మరి పిలాతు రాజు తెలుసుకొని వెంటనే అప్పటి వరకు హేరోదు రాజుతో కూడా మాట్లాడినటువంటి పిలాతు రాజు ఏం చేస్తాడో తెలుసున్న, ఆయన యేసుక్రీస్తుల వారిని హేరోదు అని పిలువబడేటువంటి ఆ రాజు యొద్దకు పంపించాడు. అప్పుడు హేరోదు రాజు ఎక్కడంటే యెరూషలేములో ఉన్నాడు. హేరోదు రాజు యొద్దకు వెళ్ళిన తర్వాత హేరోదు రాజు అన్నాడు, ఇతని యందు నాకు ఏ దుష్కార్యం కనబడలేదు, ఈయన యందు ఏ తప్పిదం నాకు కనబడతలేదు, అసలు ఏ తప్పు చేసిన వ్యక్తిగా ఇతను కనబడుట లేదు అనే విషయం హేరోదు రాజు కూడా చెప్పడం జరిగినది. చెప్పినప్పుడు ఆ దినాల్లో ప్రజలందరూ కూడా అప్పుడు కూడా వారు చాలా తీవ్రమైనటువంటి నేరం యేసు గురించి మోపడం జరిగినది అనే విషయాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. చూడండి, హేరోదు చెప్పిన మాట ఏంటంటే ఇతని ఏ తప్పిదం నాకు కనబడతలేదు అని చెప్పాడు. ప్రజలందరూ కూడా ఏక మనస్సుతో ఒకే ఆలోచన చేద్దాం వారు మాట చెప్పారు. ఏం చెప్పారంటే యేసుక్రీస్తుల వారిని గురించి వారు చెప్పిన మాట ఏంటంటే ఇతన్ని సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి అని అందరూ కూడా ముక్త కంఠంతో బిగ్గరగా కేకలు వేస్తారు. కేకలు వేసినప్పుడు హేరోదు రాజు ఏమన్నా తెలుసున, నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తానన్నాడు, శిక్షించి విడుదల చేస్తున్నాను అన్నాడు. అన్నప్పుడు వెంటనే ప్రజలు అన్నారు, లేదు లేదు, యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడాలి, చంపబడాలి అని ప్రజలు కోరుకున్నారు. వెంటనే ప్రజలు రాజునటువంటి హేరోదు యొద్ద ఏం చేస్తారు తెలుసునా, వారు ఏం చేస్తారు తెలుసునా, ఆ సమయం గమనించినట్లయితే రాజు అనే హేరోదు యొద్ద ఒక షరతులతో కూడినటువంటి ఒక విషయాన్ని పెట్టారు. ఏంటంటే ఇదిగో చెరసాలో ఉన్నటువంటి బరబ్బాని విడుదల చేసి యేసయ్యను సిలువకి ఎక్కించాలి అని చెప్పారు. చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకోసం తెలుసునా, రాజు ఆశ్చర్యపడి అసలు ఏం చేయాలో తోచలేదు. అలాంటి పరిస్థితులలో, అలాంటి సందర్భాలలో ఏం జరిగిందంటే మరలా హేరోదు రాజు ఆయన ఏం చేయాలో తెలియక మరలా పిలాతు యొద్దకు పంపించినప్పుడు పిలాతు చేసినటువంటి నిర్ణయం ఏంటి తెలుసునా, సిలువ వేయాలి, సిలువ వేయాలి అని ప్రజలు చెప్పినప్పుడు ఆ సమయాల్లో పిలాతు చేసిన పని ఏంటంటే వారు బిగ్గరగా కేకలు వేస్తారు కనుక ఏం చేయాలో ఆ దినాల్లో ఆ సమయంలో అర్థం కాలేదు. పిలాతు రాజు చేసిన పని ఏంటంటే పిలాతు రాజు ఒక పని చేశాడు. ఏంటో పని ఏంటంటే ప్రజలకే యేసుక్రీస్తుల వారిని అప్పగించాడు. ప్రజలకే యేసుక్రీస్తుల వారిని అప్పగించినప్పుడు వారికి ఇష్టం వచ్చినట్లు యేసయ్యను ఏదైనా చేయడానికి వారికి అప్పగించినాడు అని చూస్తున్నాం. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ మాత్రం చెప్పాను. లూకా సువార్త 23వ అధ్యాయంలో నుండి మరి నేను నేర్పించబోయే పాఠం ఏంటంటే సిలువ నుండి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి అని నేను మీతో బోధించబోతున్నాను.
చూడండి, సిలువ అనేది ఆ దినాల్లో గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సిలువ అనేది నేరం చేసిన వారికి వేసేటువంటి శిక్ష అని రోమా సామ్రాజ్యంలో మనం చూస్తున్నాం. తప్పు చేసిన వారు, దేశ ద్రోహం చేసిన వారు, నమ్మక ద్రోహం చేసిన వారు, నరహంతకులు, క్రూరమైనటువంటి తప్పులు చేసిన వారికి రోమా సామ్రాజ్య కాలంలో సిలువను శిక్షగా విధించేవారు. ఈ దినాల్లో సిలువను గమనించినట్లయితే సిలువ చాలామంది మెడలు వేసుకునే వారిగా కనబడుతుంటారు. సిలువను చాలామంది మందిరం పైన పెట్టుకుంటారు. సిలువను చాలామంది తమ తమ ఇండ్లలో పెట్టుకుంటారు. చూడండి, అసలు సిలువ మనకు నేర్పించేటువంటి పాఠాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటి పాఠం ఏంటంటే, సిలువ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, సిలువ మరణం అందరికీ అవసరమైన మరణం అని సిలువ మనకు బోధిస్తుంది. సిలువ మరణం అందరికీ అవసరమైన మరణం అని బోధిస్తుంది. క్రాస్ టీచర్స్ అస్ దట్ ఇట్ వాజ్ ఎ నెసెసరీ డెత్. బైబిల్ తెలియజేస్తున్నది సిలువ మరణం అనేది అవసరమైన మరణం. యేసు సిలువలో మరణించుట, సిలువలో ప్రాణత్యాగం చేయుట అనేది అద్భుతమైన మరణం. అది అందరి కొరకు అవసరమైన మరణం అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అది అందరి కొరకు అవసరమైన మరణం. చూడండి, అందరూ పాపంలోనే ఉన్నారు, పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. పాపంలో ఉన్న మనుషులందరికీ విడుదల కలిగించడానికి, పాపంలో ఉన్న మనుషులందరినీ విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు కలువరి సిలువలో తన రక్తం చిందించాడు. కలువరి సిలువలో అందరి కొరకు, అందరికీ అవసరమైనటువంటి మరణం ఆయనే మరణించడం జరిగినది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తుల వారు అన్నారు, ఇదిగో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే విషయం యేసుక్రీస్తుల వారు చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, ప్రజలు యేసుక్రీస్తుల వారి పట్ల ప్రవర్తించే విధానం, ప్రధాన యాజకులు, శాస్త్రులు వ్యవహరించే విధానం, అధికారులు వ్యవహరించే విధానం, రాజులు వ్యవహరించిన విధానం, తండ్రి ఆ సమయంలో యేసయ్య చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేశాడు. చూడండి, బైబిల్ గమనించినట్లయితే యేసుక్రీస్తుల వారు సిలువ ద్వారా మనకు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటంటే, సిలువ మరణం అందరికీ అవసరమైన మరణం. సిలువ మరణం అందరికీ అవసరమైన మరణం అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుల వారు ఆయన సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు? అందరికీ అవసరమైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఒకేసారి ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు? రోమాపత్రిక చదవండి, 3వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ రాయబడ్డది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, ఏ భేదం లేదు. కుల, మత, లింగ, వర్ణ, ప్రాంత, దేశ ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, ఆ ఆశీర్వాదాలను, ఆ అభిషేకాన్ని, ఆ దీవెనను పొందలేకపోతున్నారు అని బైబిల్ రాయబడ్డది. అందుకొరకే యేసుక్రీస్తుల వారు సిలువలో అందరి కొరకు కావలసినటువంటి అవసరమైన మరణమును ఆయనే మరణించాడు అని చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. చూడండి, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే బైబిల్ చూస్తున్నాం, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి బైబిల్లో దేవుని యొక్క వాక్యం చదివినట్లయితే పాత నిబంధన కాలంలో పాపాలు తీసివేయడానికి ప్రజలు 5 రకాల బలులు అర్పించేవారు. 1 దహన బలి, 2వది నైవేద్య బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు పాత నిబంధన కాలంలో అర్పించేవారు. దానికోసం కోడెలు, గొర్రెలు, మేకలు, పక్షులు బలిగా అర్పించేవారు. అయితే ఆ రక్తము, జంతువుల రక్తం అనేది పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తుల వారు భూలోకానికి రావడానికంటే ముందుగా ఆ విధంగా పాప క్షమాపణ నిమిత్తము చేసేవారు. కానీ యేసుక్రీస్తుల వారు భూలోకానికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మార్చబడవి. ఎలాగో తెలుసునా? చూడండి,
పరిశుద్ధిని రక్తం మాత్రమే మానవులందరి పాపాలు తీసివేయగలదు అనే ఉద్దేశంతో, తీసివేయవచ్చు అనే ఉద్దేశంతో స్వయంగా యేసుక్రీస్తుల వారే ఆయన సిలువలో తాను రక్తము చిందించాడు. అందరూ మరణించడానికి బదులుగా, అందరి పక్షంగా, అందరికి బదులుగా, అందరి కొరకు ఒకే ఒక్కడు ఆయన మరణించాడు. అది అవసరమైన మరణం. సిలువ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసిన, యేసయ్య మనం నేర్పించే పాఠం ఏంటంటే అందరి కొరకు అవసరమైన మరణమును ఆయనే మరణించాడు అని చూస్తున్నాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదివినట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడు. అనేకుల పాపములు తొలగించడానికి, తీసివేయడానికి, పూర్తిగా తొలగించడానికి పరిశుద్ధుడైన ఆ యేసు క్రీస్తుల వారు ఏం చేశాడు తెలుసిన, బైబిల్ చూస్తున్నాం. ఆయన ఒక్కసారే తన ప్రాణమును అర్పించాడు, రక్తము చిందించాడు. యేసుక్రీస్తుల వారు సిలువ ద్వారా మనకు నేర్పే పాఠం ఏంటి తెలుసిన, మొట్టమొదటిగా సిలువ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆ సిలువ ద్వారా మనం నేర్పించే పాఠం ఏంటి తెలుసిన, ఆయన అవసరమైన మరణమును అందరి కొరకు ఒకేసారి మరణించాడు అనే విషయం దేవుని వాక్యం చూస్తున్నాం. ఎందుకోసము? మరి ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా ఆ దినాల్లో? లేరు. ఎవరైనా భూలోకంలో పరిశుద్ధులుగా జీవించారా? లేరు. ఇప్పటి వరకు జీవిస్తున్నారా? జీవించడం లేదు. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. అందరూ బైబిల్ రాయబడ్డది ఏంటో తెలుసునా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వెతుకువాడు ఎవడును లేడు. ఏ ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనబడలేదు. దేవుని వెతుకువారు లేనే లేరు. అందరూ సొంత మార్గములు వెలుచా ఉన్నారు. అందరూ కూడా తమ తమ మార్గాల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టానుసరమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడైనటువంటి ఆ యేసుక్రీస్తుల వారు సిలువలో మనందరి కొరకు మరణించాడు. సిలువలో యేసు చిందించిన రక్తమును బట్టి, ఆయన మరణించిన విధానమును బట్టి మనుషులందరికీ అవసరమైన మరణం ఆ యేసుక్రీస్తుల వారు మరణించాడు అని తెలియజేయడానికే సిలువ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. రెండో పాఠం దేవుని వాక్యంలో ఇదే లూకా సువార్త 23వ అధ్యాయం 35 నుండి 39 వరకు చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 35 నుండి 39 వరకు. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు ఒక చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని. చూడండి, దేవునికి వాక్యాలు చూస్తున్నాం. ఏంటో తెలుసిన, యేసుక్రీస్తుల వారు సిలువలో వేలాడదీయబడుతున్న సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రజలు నిలవబడి చూస్తూ ఉన్నారు. రెండవది అధికారులు అంటున్నారు ఏమని, వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకోలేడా అని చెప్తున్నారు. మూడవదిగా సైనికులు అన్నారు, నీవు యూదుల రాజువా, నజరేయుడైన యేసువా, నీవు రక్షించుకో అని అపహాస్యం చేశారు. సిలువ నేర్పే రెండవ అద్భుతమైన పాఠం ఏంటంటే, కొందరు యేసును నిరాకరిస్తారని సిలువ మనకు బోధిస్తుంది. సిలువ మనకు బోధిస్తుంది. ద క్రాస్ టీచర్స్ దట్ సమ్ విల్ రిఫ్యూజ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. బైబిల్లో చూస్తున్నాం, కొందరు యేసుక్రీస్తుల వారిని నిరాకరిస్తారని మనం నేర్చుకుంటున్నాం. సిలువలో గమనించినట్లయితే, సిలువలో యేసుక్రీస్తుల వారు వేలాడదీయబడుతున్న ఆ సమయంలో ప్రజలు నిలబడి చూస్తున్నారు. అధికారులు అపహాసించారు, సైనికులు అపహాసించారు, రాజులు అపహాసించారు, ప్రజలు అవమానపరిచారు, తృణీకరించారు, హేళన చేశారు, గేలి చేశారు.
అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టారు యేసుక్రీస్తుల వారిని. ఎందుకోసం తెలుసునా? సిలువ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, బైబిల్ రాయబడ్డది చూడండి, కొందరు యేసును తిరస్కరిస్తారు, నిరాకరిస్తారు అని మనం తెలుసుకుంటున్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలామంది నిరాకరిస్తూనే ఉన్నారు. యేసు దేవుడు కాదని, ఆయన దైవ మానవుడు కాదని, ఆయన మనుష్య కుమారుడు కాదని, ఆయన దేవుని కుమారుడు కాదని, దేవుని చేత పంపబడిన వాడు కాడని, ఆయన కన్య మరియకు జన్మించలేదని చాలామంది కూడా యేసుక్రీస్తుల వారిని నిరాకరిస్తూనే ఉన్నారు. కానీ నిరాకరించడానికి మనం ఎవరం కూడా హక్కుదారులం కాము. యేసుక్రీస్తుల వారిని తృణీకరించడానికి మనకి ఏ హక్కు లేదు. ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను మనందరినీ పుట్టించిన వాడు ఆయనే. కాబట్టి మనము ఆయనను తృణీకరించకూడదు, నిరాకరించకూడదు అని సిలువ బోధిస్తున్నది. సిలువ బోధించే విషయం కొందరు ఆయనను నిరాకరిస్తారని బోధిస్తూ ఉన్నది. ఈ దినాలు కూడా చాలామంది కూడా యేసుక్రీస్తుల వారి సిలువ వార్తను గురించి వెర్రిగా మాట్లాడుతూ ఉన్నారు, వ్యంగ్యంగా మాట్లాడేవారు ఉన్నారు, చాలామంది అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుల వారి జన్మ గురించి, యేసుక్రీస్తుల వారి మరణాన్ని గురించి, యేసుక్రీస్తుల వారి పునరుత్థానం గురించి, యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ గురించి అనేకులు తమకిష్టానుసారంగా నిరాకరించే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, నిరాకరించిన వారు సైతం ఒకరోజు అంగీకరిస్తారు. తృణీకరించిన వారు సైతం యేసుక్రీస్తుల వారు దేవుడని, ప్రభు అని, రక్షకుడని తప్పకుండా అంగీకరిస్తారు అనే విషయం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి కొరింథీ 18వ వచనం చేరినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడ్డది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త ఏంటో తెలుసునా? నశించేవారికట వెర్రితనముగా కనబడుతుంది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. సిలువను గురించిన వార్త ఏంటో తెలుసునా? అది దేవుని శక్తి, దేవుని బలం, దేవుని కృప, దేవుని ఆదరణ, నిత్యత్వపు సంకల్పం, నిత్య జీవ సంబంధమైన విషయం సిలువే మనకు బోధిస్తుంది అనే విషయం చూస్తున్నాం. చూడండి, సిలువ మనకు నేర్పించే రెండవ పాఠం ఏంటంటే, కొందరు యేసుక్రీస్తుల వారిని నిరాకరిస్తారు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మన బాధ్యత ఏంటంటే, నిరాకరించే వారి నిమిత్తం ప్రార్థించాలి, తృణీకరించే వారి నిమిత్తం ప్రార్థించాలి, వారికి సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. వారు ఒప్పుకునేంత వరకు, వారు అంగీకరించేంత వరకు ప్రార్థనలు కొనసాగాలి. సువార్త ప్రకటించడం మానకూడదు. వారు తప్పకుండా ఆ సిలువను గురించిన వార్త తప్పకుండా విని వారు కూడా ఆ దేవుని శక్తిని పొందుకుంటారు అని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక వ్యక్తి జేబు దొంగ ఉండేవాడు. ఆయన ఏం చేస్తారంటే, అనేక మంది ఎక్కడ కనబడితే అక్కడ రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ఏం చేసేవాడంటే దొంగతనం చేసేవాడు. ఆయన జేబు దొంగ అని పేరు వచ్చినది. ఎందుకంటే ఆయన వెనకాల వచ్చి, పురుషులలో అయితే వెనకాల పాకెట్లలో కనుక పర్సు ఉంటే కనుక పర్సు దొంగిలించడం, స్త్రీలైతే పర్సును దాన్ని దొంగిలించి అందులో వస్తువులన్నీ దొంగిలించి పర్సుగా తీసుకొని ఆయన దొంగిలించేవాడు. అయితే అతను ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్ళినాడు. ఏమని? దొంగతనంలో పట్టబడ్డప్పుడు, లాయర్ గారు మీరే నా తరపున వాదించాలి, నా పక్షంగా మీరు వాదించాలి కోర్టులో అని చెప్పినప్పుడు, ఒక లాయర్ గారు ఏం చేస్తారంటే ఈ జేబు దొంగ పక్షంగా కోర్టులో వాదించినాడు. వాదిస్తూ, ఇదిగో నా క్లయింట్ దొంగ కానే కాదు, ఆయన జేబు దొంగ కాదు, ఆధారం లేదు, అట్లా ఇట్లా చాలా వాదించినాడు. అలా చాలా సంవత్సరాలు వాదించినాడు. అయితే వాదించినటువంటి లాయర్ గారు ఒకరోజు జడ్జిగా మార్చబడ్డాడు. లాయర్కు జడ్జిగా ఉన్న తేడా ఏంటంటే, లాయర్ గారు ఆయన ఏం చేస్తారంటే మన పక్షంగా పోరాటం చేస్తాడు కోర్టులో. జడ్జి గారు ఏం చేస్తారంటే మనకు పోరాటం చేయడు, ఆయన తీర్పు మాత్రం ఇస్తాడు. ఈ జేబు దొంగ ఒకరోజు ఇలాగే దొంగతనం చేయబడి పట్టుబడ్డాడు. కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత జడ్జి స్థానంలో ఎవరున్నారంటే, ఈయనకు ఇంతకుముందు లాయర్గా ఉన్న వ్యక్తి జడ్జి స్థానంలో ఉన్నాడు. ఆ జడ్జి గారిని చూసిన తర్వాత, జడ్జి గారు మీరే నాకు న్యాయం చేయాలి, నేనే నేరం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, దయచేసి నన్ను మన్నించండి, దయచేసి నన్ను క్షమించండి అన్నట్టుగా ప్రాధేయపడతా ఉన్నాడు ఆ జేబు దొంగ. వెంటనే జడ్జి గారు ఏమన్నారో తెలుసునా? ఇదిగో నేను ఇంతకుముందు నీకు
లాయర్గా ఉండే ఇప్పుడు నేను జడ్జి స్థానంలో ఉన్నాను, తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాను. కాబట్టి నేను అన్ని విషయాలు కూడా పరిశీలించి ఆధారాలు కనుగొన్న తర్వాతనే నీకు తీర్పు తీరుస్తానన్నాడు. అలాగే ఈ దినంన యేసుక్రీస్తుల వారు నీ పక్షంగా నీకు తీర్పు తీర్చబోతున్నాడు. నీకు మంచి తీర్పు రావాలంటే నీవు యేసు యొద్దకు రావాలి. నిరాకరించే నీవు యేసును అంగీకరించాలి. తృణీకరించే నీవు యేసును ఒప్పుకోవాలి. ఆయన దేవుడని, ఆయన ప్రభువని, ఆయన రక్షకుడని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో జడ్జి స్థానంలో ఉండే యేసయ్య నీ పక్షంగా ఉండి నీ తరపున నీ పక్షముగా ఆయన ఏం చేస్తాడో తెలుసునా, నీకు మంచి తీర్పు తీరుస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం తెలుసుకుంటున్నాం. సిలువ ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం యేసు సిలువ మరణం మనందరికీ అవసరమైన మరణం. రెండవది సిలువ ద్వారా దేవుడు నేర్పించే రెండవ అద్భుతమైన పాఠం ఏంటంటే బైబిల్ మనం చూస్తాం, కొందరు యేసును నిరాకరిస్తారు అని సిలువ మనకు బోధిస్తుంది. మూడో విషయం చూద్దాం. మూడవదిగా ఇది లూకా సువార్త 23వ అధ్యాయం 40 నుండి 43 వరకు చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 40 నుండి 43 వరకు. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో ఇలాగన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చూడండి, సిలువ మనకు నేర్పించే మూడవ అద్భుతమైన పాఠం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం, అందరూ విమోచన పొందుతారు అని సిలువ మనకు బోధిస్తుంది. ద క్రాస్ టీచర్స్ us that all are redeemable. Everyone can receive redemption. బైబిల్లో చూస్తున్నాం, సిలువ ద్వారా నేర్చుకునే మూడవ పాఠం ఏంటి తెలుస్తున్నా, అందరూ కూడా విమోచన పొందుతారు అని సిలువ మనకు బోధిస్తూ ఉంది. అందరూ కూడా విమోచన పొందుతారు అని సిలువ మనకు బోధిస్తూ ఉంది. ఏ విధంగా? యేసుక్రీస్తుల వారు సిలువలో వ్రేలాడదీయబడుచున్న ఆ సమయంలో ఆయనకు కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ సిలువలో వారు కూడా శిక్ష గుండా వెళ్తూ ఉన్నారు. వారు కూడా సిలువలో వ్రేలాడదీయబడుతున్నారు. మొదటి దొంగ అన్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అన్నట్టుగా అపహాస్యం చేసినట్టుగా మాట్లాడాడు. హేళన చేసినట్టుగా మొదటి దొంగ మాట్లాడాడు. అవమానపరిచిన విధంగా మొదటి దొంగ మాట్లాడాడు. అయితే రెండో దొంగ అంటాడు ఏమని? ఇదిగో ఆయన చెప్పే మాట ఏంటి తెలుసునా, మొదటి దొంగను ఆయన వారించాడు. ఏమని? ఏంటి నువ్వు అలా మాట్లాడతావే, మనలాగా ఆయన దొంగ కాదు కదా, మనము చేసిన తప్పును బట్టి మనం శిక్ష అనుభవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తుల వారు ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. మనకైతే మనం చేసిన పనిని బట్టి మనము దొంగలముగా, నరహంతకులుగా, మనం చేసిన తప్పును బట్టి మనం శిక్ష అనుభవిస్తున్నాం అని చెప్పి ఆయన యేసుతో ఏమంటాడు తెలుసునా, తండ్రి నీ రాజ్యంలో మమ్మను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని రెండవ దొంగ యేసుక్రీస్తుల వారిని ప్రాధేయపడుచున్నప్పుడు వెంటనే యేసు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని వాగ్దానం చేశాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. సిలువ మనకు నేర్పే మూడవ పాఠం ఏంటంటే అందరూ కూడా విమోచన పొందుతారు. అందరూ కూడా విమోచన పొందవచ్చు అని చెప్పడానికి యేసయ్య ఈ మాటలు చెప్పాడు. ఎంత అద్భుతమైన మాటలండి, ఆలోచించండి. యేసయ్య మధ్యలో సిలువలో వ్రేలాడదీయబడుచున్నాడు. మొదటి దొంగ యేసయ్యను తృణీకరించినట్టుగా మాట్లాడాడు. రెండవ దొంగ ఆయన అంగీకార సంబంధమైన మాటలు మాట్లాడాడు. ఈ రెండవ దొంగకు నీటి బాప్తిసము లేదు, రెండవ దొంగకు ఆత్మ బాప్తిసము లేదు, ఆయన చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు, క్రీస్తుని అంతకుముందు అంగీకరించలేడు. కానీ యేసుక్రీస్తుల వారు స్వయంగా సిలువలో వ్రేలాడదీయబడుచున్న ఆ సమయంలో ఆ రెండవ దొంగ మాట్లాడిన మాటలు యేసయ్యకు నచ్చినవి. ఆ రెండవ దొంగ ప్రాధేయపడిన మాటలు యేసయ్యకు ఇష్టమైనవి. ఆ రెండవ దొంగ ప్రాధేయపడిన
ఆ సందర్భం యేసయ్యకు ఇష్టమైంది కనుక అతన్ని క్షమించి అతన్ని అన్ని విషయాలు దీవించుతూ యేసయ్య చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని మాట చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తులో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా విమోచన పొందవచ్చు, మీరందరూ కూడా విడుదల పొందవచ్చు, మీరందరూ కూడా విమోచన పొందగలరు అని యేసుక్రీస్తుల వారు సిలువ ద్వారా మరొక పాఠం నేర్పిస్తున్నాడు. సిలువను ధరించుకుంటే సరిపోదు, సిలువను ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు, సిలువను మందిరం పైన పెట్టుకుంటే సరిపోదు. ఆ సిలువను మనం అనుభవించాలి, ఆ సిలువను మనం వెంబడించాలి, ఆ సిలువ మన హృదయంలో ఉండాలి. కలువరి సిలువలో యేసయ్య చిందించిన రక్తము మనకు నేర్పించే పాఠం ఏంటి తెలుసునా? సిలువ మనకు నేర్పించే పాఠం ఏంటంటే అందరూ విమోచన పొందగలరు, అందరు విమోచన పొందవచ్చు. నేను అమెరికా దేశంలో న్యూయార్క్ అనేటువంటి రాష్ట్రంలో ఒకసారి ఒక చర్చిలో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నాను. తిరిగి నేను ఉండేటువంటి ఒక ఎవరి ఇంట్లో అయితే నేను ఉంటున్నానో ఆ ఇంటికి ఇంటి వారు నన్ను తీసుకుని వెళ్తున్నారు. తీసుకుని వెళ్తున్న క్రమంలో మనము హోటల్లో లంచ్ చేయడానికి వెళ్తున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత నేను లంచ్ కోసం వెళ్ళాం. మేము ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చాలామంది భోజనం చేసి బయటకు వచ్చిన సమయంలో మేము భోజనం చేసి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత వెళ్తున్న సమయంలో మేము కొంచెం నడిచే ఉద్దేశంతో కొంచెం నడుస్తూ వెళ్తున్నాం. మాకు దగ్గరలో చాలామంది సిలువలు ధరించుకుని వెళ్తూ ఉన్నారు. షార్ట్ వేసుకున్నారు, చాలామంది టీషర్ట్స్ వేసుకున్నారు, మంచి షూ ధరించుకొని సిలువలు ధరించుకుని వెళ్తున్నారు. నేను అన్నాను, వీళ్ళంతా సిలువలు అద్భుత రీతి ధరించుకుని వెళ్తున్నారు, వీరు ప్రార్థనకు వెళుతున్నారు. నేనంటే వాళ్ళు అన్నారు, ప్రార్థన కాదు బ్రదర్, పబ్బుకు వెళుతున్నారు అన్నారు. ఎక్కడ చెప్పండి? పబ్బుకు వెళుతున్నారు. చూడండి, ఈ దినాల్లో చాలామంది సిలువలు ధరించుకొని సినిమాలలో డ్యాన్సులు చేస్తున్నారు, సిలువను ధరించుకొని పబ్బులకు వెళ్ళి గబ్బు జీవితం జీవిస్తూ ఉన్నారు. చాలామంది చూడండి తమ జీవితాల్లో ఎలాంటి జీవితం అంటే, ఈ మధ్య ఒక అంటున్నది నన్ను, అయ్యా నేను ఒక సిలువ చేపిద్దామన్నది. లేదు సిలువ చేపియకమ్మా, నువ్వు సిలువను వెంబడిస్తే చాలన్నా. సిలువ ఏందట? వెండి సిలువ చేపిస్తాడట, 300-400 ఖర్చు పెట్టి మొక్కుకున్నాడట. అదే మొక్కు కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే చిన్న సిలువ వేపిస్తాడట, కానుకలు పెట్టేస్తానన్నది. కానుకలు పెట్టేస్తా, సిలువ ఎక్కడ పెడదాం నేనన్న. పెద్ద సిలువ చేపిస్తే మందిరం పైన పెట్టవచ్చు. ఇంటి సిలువ నేను వెండి సిలువ, అదే మొక్కుబడు. నాకు విచిత్రంగా ఉంటుంది. అదే మందిరం పైన ఒక మంచి పెద్ద సిలువ పెడదాం అని చేయొచ్చు కదా, అటువంటి మొక్కుబడులు చేయాలి. చూడండి, చాలామంది దినాలు చాలా విచిత్రం. సిలువను ధరించుకొని పబ్బులకు వెళ్ళేవారు ఉన్నారు, సిలువను ధరించుకొని సినిమాలకు వెళ్ళేవారు ఉంటారు, సిలువను ధరించుకొని గబ్బు పనులు చేసేటువంటి వ్యభిచార సంబంధమైన పనులు చేసేటువంటి స్థలాలకు వెళ్ళి దేవునికి అవమానం తెచ్చే విధంగా చాలామంది జీవిస్తూ ఉంటారు, చాలామంది జీవిస్తూనే ఉన్నారు. బైబిల్ తెలియజేస్తున్నది, సిలువ ద్వారా దేవుడు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటో తెలుస్తున్నా. సిలువ ద్వారా దేవుడు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటంటే అందరూ కూడా విమోచన పొందగలరు. సిలువ నేర్పే అద్భుతమైన పాఠం, అందరూ కూడా విమోచన పొందగలరు, అందరూ కూడా విమోచన పొందగలరు. ఒకసారి ఒక పెద్ద ఓడలో ప్రయాణం చేసే వ్యక్తులందరూ చాలా తుఫాను గుండా వెళ్తూ ఉన్నారు. తుఫాను వస్తూ ఉన్నది, చాలా విపరీతమైన తుఫాను వస్తూ ఉన్నది. ఆ తుఫాను తట్టుకోలేక ఓడ మునిగిపోయే ప్రమాదం ఏర్పడ్డది. వెంటనే ఓడలో ఉన్న వారందరూ చాలా భయంతో, మరణ భయంతో ఇక మేము చనిపోతామని అనుకున్నారు. నావికులు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ఓడలో ఉన్న వారందరూ రక్షించడానికి, ఆ నౌకలో ఉన్న వారందరూ రక్షించడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. అలా ప్రయాసపడుతూ ఓడలోనికి చాలా నీరు నెమ్మదిగా వస్తూ ఉన్నవి. వస్తున్న సమయంలో కూడా చాలా ప్రయాసపడుతూ వెళ్తూ చిట్ట చివరిసారిగా వారు ఏం చేస్తారంటే, వారి ప్రయాసంలో, వారి పోరాటంలో, ఆ ఓడ ప్రయాణంలో, ఆ నౌక ప్రయాణంలో వారు అంతిమ దశం గమ్యస్థానానికి చేరుకొని ఒడ్డుకు వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కూడా అమ్మయ్యా బయటపడ్డం ప్రాణాలతో అన్నట్టుగా చాలా సంతోషంతో ఉన్నారు. ఆ సమయంలో వెంటనే నావికుడు మొదట ఆ నౌక నుండి దిగి ఆయన ఒడ్డుకు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ ఒక ఆమె సువార్త ప్రకటించడానికి ఒక సిస్టర్ నిలబడ్డది. ఆమె పేరు మేరీ. ఈ నావికుని పేరు టామ్ అనేటువంటి నావికుడు ఆ నౌకలో నుండి దిగి ఒడ్డుకు చేరుకున్న తర్వాత మీకేమైనా ఇబ్బందులు పడ్డాయా, ఏమైనా బాగా కష్టం అనుభవించారా అని మేరీ అనే సిస్టర్ ఆ నావికుడు అయినటువంటి టామును అడిగినప్పుడు టామ్ అన్నట, సిస్టర్ మేము నిజంగా చనిపోయే వాళ్ళం, అసలు ఇక్కడ కూడా వచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నామంటే అంత దేవుని కృప అన్నట్టుగా ఆయన మాట్లాడాట. వెంటనే మేరీ సిస్టర్ అందట, ఆమె సువార్త ప్రకటించే ఉద్దేశంతో, యేసయ్య నీకోసం మరణించాడు, ఆ విషయం నీకు తెలుసునా టామ్ అని మేరీ సిస్టర్ అన్నదట. అన్నప్పుడు వెంటనే
ఆ టామ్ అనే వ్యక్తి అన్నాడు, సిస్టర్ నా కొరకు ఇద్దరు చనిపోయినారు కనుకనే నేను రక్షింపబడ్డాను అన్నాడు. ఇదేంటి నీకోసం ఇద్దరు చనిపోవడం ఏంటి అని మేరీ సిస్టర్ మరలా టామ్ని అడిగిందట. లేదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను సిస్టర్, నా కొరకు ఇద్దరు చనిపోయినారు కనుకనే నేను యేసును నా హృదయంలో లోక రక్షకునిగా నేను నమ్ముకున్నాను, విశ్వసించాను అని ఆయన చెప్పాడట. చెప్పినప్పుడు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, మరలా చెప్పు బ్రదర్ అని మేరీ సిస్టర్ టామ్ని అడిగిందట. టామ్ మరలా చెప్తున్నాడు, సిస్టర్ నిజం, నా కొరకు ఇద్దరు చనిపోయినారు కనుకనే నేను యేసుని నమ్ముకున్నాను అన్నాడట. ఇదేంటి అని అడిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అని అడిగినప్పుడు వెంటనే టామ్ ఆ మేరీ సిస్టర్తో చెప్పాడు. ఏమని? సిస్టర్, సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇటువంటి పెద్ద నౌకలో నేను చాలామందిని తీసుకొని ప్రయాణం చేయడానికి వెళ్తూ ఉన్నాను. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్తున్నాం. పెను తుఫాలి గాలి వచ్చినది, అలలు విపరీతంగా వచ్చినవి, సముద్రము నీళ్ళంతా కూడా ఓడలోకి వచ్చినది. కాబట్టి ఓడలో వారందరూ కొందరు ఓడ నుంచి బయటకు దుంకి బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఏ విధం చేత ప్రాణ భయంతో చాలామంది ఓడ నుంచి దుంకి బయటకు వెళ్ళిపోయారు. కొందరైతే ఏం చేయాలో తోచక ఓడల నుండి చనిపోతామన్నట్టుగా ఉన్నారు. ఆ సమయంలో కొన్ని చిన్న పడవలు ఉండేవి. 5-6 పడవలు ఏం చేసామంటే ఆ 5-6 పడవలు అందరిని ఎక్కిస్తూ అందరినీ బయటకు పంపించే ఉద్దేశంతో నేను పంపిస్తున్నాను. చివరిగా ఒకే ఒక పడవ ఉన్నది, అందులో ఒక్కరు మాత్రమే కూర్చోవచ్చు. 2 ఉన్నారు. ఒకటి నావికుడు జిమ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆ పెద్ద క్యాప్టెన్ పెద్ద నావికుడు జిమ్ అనే నా స్నేహితుడు ఉన్నాడు. నేను కూడా ఉన్నాను ఆ సమయంలో. అయితే ఆ ఓడలో ఒక్కరు మాత్రమే కూర్చోవాలి. 2 కూర్చుంటే ఆ చిన్న పడవ మునిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలో తోచక నా స్నేహితుడు జిమ్ చెప్పిన మాట ఏంటంటే, టామ్ నువ్వు యేసుప్రభువుని నమ్ముకోలేవు కదా, నువ్వు వెళ్ళు, నేను నీకోసం ప్రార్థన చేస్తా, నేను యేసుని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను ఈ ఓడలో మునిగిపోయినా సరే నేను పరలోకి వెళ్తాను, నేను నిన్ను పరలోకంలో కలుసుకుంటాను అని జిమ్ అనే వ్యక్తి టామ్ అనే స్నేహితుడితో చెప్పినాడు. చెప్పిన తర్వాత ఈ టామ్ వెంటనే ఆ చిన్న పడవలో ఎక్కేసినాడు. ఆయన చాలా బాధతో ఏడ్చుకుంటూ ఆ చిన్న పడవలో ఎక్కిన తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చాడు. అయితే ఆ పెద్ద నౌకలో ఉన్నటువంటి ఆ జిమ్ అనే వ్యక్తి అందులోనే ఉండిపోయాడు. అక్కడే ఆ నౌక మునిపి అక్కడే చనిపోయినాడు. వెంటనే మేరీ సిస్టర్కి ఇవన్నీ చెప్పినాడు. చెప్పిన తర్వాత ఓ ఇంత పెద్ద స్టోరీ ఉందా. వెంటనే ఆ టామ్ అనే వ్యక్తి చెప్తున్నాడు, నాకు సువార్త ప్రకటిస్తూ నావికుడైనటువంటి నా స్నేహితుడు జిమ్ చనిపోయాడు. నా కోసం ప్రాణం అర్పించిన యేసయ్య మనుషులందరూ పాపాలు తీసివేయడానికి ఆయన చనిపోయాడు. కాబట్టి నా కోసం 2 చనిపోయినారు. ఒకటి నాకు సువార్త ప్రకటిస్తూ చనిపోయినాడు. రెండవది నా పాపాలు తొలగించడానికి యేసయ్య చనిపోయాడు అని చెప్పాడట. అలాగే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక వ్యక్తి సువార్త ప్రకటించాడు, ఆయన దైవ సేవకుడు అయి ఉండవచ్చు. నీకు ఒక వ్యక్తి సువార్త ప్రకటించాడు, ఆయన మామూలు వ్యక్తి అయి ఉండవచ్చు. నీకు ఒక వ్యక్తి సువార్త ప్రకటించాడు, ఆయన సాధారణ వ్యక్తి అయి ఉండవచ్చు. రెండవది అయితే పాపములు ఎవరు తీసివేయలేని పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మనుషులందరి పాపాలు తీసివేయడానికి ఆయన సిలువలో తన ప్రాణం అర్పించండు. కాబట్టి అందరికీ విమోచన కలిగినది. మూడవదిగా సిలువ మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనందరికీ విమోచన కలిగించినదే ఆ సిలువ నేర్పించే అద్భుతమైన పాఠం. మనందరికి విమోచన కలిగించినది ఆ సిలువ అని చూస్తున్నాం. మొట్టమొదటిగా చెప్పండి, సిలువ ద్వారా సిలువ మరణం, చెప్పండి అది అవసరమైన మరణం అని సిలువ బోధిస్తుంది. రెండవది గట్టిగా మాట్లాడండి, కొందరు యేసును నిరాకరిస్తారు అని ఆ సిలువ మనకు బోధిస్తుంది. మూడవది అందరూ విమోచన పొందాలి అని ఆ సిలువ మనకు బోధిస్తుంది. నాలుగవది ఏంటో చూద్దాం. ఇది లూకా సువార్త 23వ అధ్యాయం 44 నుండి 45 వరకు చదవండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన సన్నివేశం చూస్తున్నాం. నాలుగవది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటో తెలుసునా, యేసుక్రీస్తుల వారు సిలువలో వ్రేలాడదీయబడుతున్న సమయంలో ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మినది. సూర్యుడు అస్తమించాడు. వెంటనే గర్భాలయపు తెర, చెప్పండి, గర్భాలయపు తెర రెండుగా చీల్చబడ్డది అనే విషయం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనది. నాలుగవది ఏంటో తెలుసునా, సిలువ ద్వారా దేవుడు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటంటే మనము పూర్తిగా మరియు బహిరంగంగా
యేసుక్రీస్తుల వారి యొద్దకు ప్రవేశము మనకు లభించినది. సిలువ ద్వారా మనం నేర్చుకునే అద్భుత 4వ పాఠం ఏంటంటే పూర్తిగా మరియు బహిరంగంగా యేసుక్రీస్తుల వారి యొద్దకు వెళ్ళడానికి ప్రవేశం లభించినది. పాత నిబంధన కాలంలో మనము ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్నాం. 3 భాగాలు ఉంటాయి ప్రత్యక్ష గుడారంలో. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. చూడండి, అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు కూడా వెళ్ళలేరు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. ఉపయాజకులు పరిశుద్ధ స్థలంకి వెళ్ళేవారు, కానీ అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళేవారు కాదు. ఒకవేళ యాజకుడు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ మందసం వంటి స్థలానికి వెళ్ళాలంటే ఆయన నిలువుటంగి ధరించుకోవాలి. మెడ నుండి మోకాల వరకు ఎఫోదు ధరించుకోవాలి. ఆ మోకాల భాగంలో ఎఫోదు చివరి భాగమున గంటలు ధరించుకోవాలి. దానిమ్మ పండ్లు లాంటివి ధరించుకోవాలి. ఆయన మెడ భాగంలో న్యాయ విధాన పథకం లాంటిది ధరించుకోవాలి. దానికి చుట్టూరా 12 రత్నాలు ఉంటవి. ఆ రత్నాలకు 12 గోత్రకర్తల పేర్లు ఉంటవి. తర్వాత ఆయన నడుమునకు తాడు బిగించుకొని నడుస్తూ ఉంటే ఆ దానిమ్మ పండ్ల శబ్దము, ఆ గంటల శబ్దము వచ్చేది. ఒకవేళ ఆయన కనుక అపవిత్రుడై జీవిస్తే ఆయన కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఆయన రక్తము చిందించి ఆయన రక్తమును పూసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అది పద్ధతి. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఆయన దేవుడు చేయమన్న పని చేసి తిరిగి వచ్చేవాడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు సిలువలో తాను మరణించిన తర్వాత సిలువలో వేలాడుతుండగానే చెప్పండి, దేవాలయపు తెర నడిమికి చినిగెను. గల కారణం ఏంటంటే దేవుడు మనందరికీ పూర్తిగా బహిరంగంగా ఆ పరిశుద్ధ స్థలం చేరుకొని కృపా సింహాసనం మీదకు చేరుకొని, ప్రభువా నీవు నా దేవుడవు, నీవు నా రక్షకుడు, నీవు నా కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, నీవు నా కోసము ఇదిగో ప్రాణ త్యాగం చేసిన దేవుడు, నీవు త్యాగం చేసిన దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభువా, నేను నీ పాదాల ఎదుకు వస్తున్నాను, నా పాపాలు క్షమించు ప్రభువా అని చెప్తే నీతో స్వయంగా మాట్లాడే సమయమే నూతన నిబంధన కాల సమయం. దేనికి స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన విషయం అండి. సిలువ మనకు నేర్పే పాఠం ఏంటంటే పూర్తిగా బహిరంగంగా స్వేచ్ఛగా యేసును చేరే గొప్ప ప్రవేశం మనకు లభించినది. యేసును చేరే గొప్ప ప్రవేశం మనకు లభించినది. మనము ధైర్యం గలవారమే యేసు యొద్దకు ప్రతిరోజు వెళ్ళడానికి, మన భవిష్యత్ ప్రణాళిక తెలుసుకోవడానికి, మన కుటుంబ జీవితం గురించి తెలుసుకోవడానికి, సంఘ భవిష్యత్ తెలుసుకోవడానికి, మన రాష్ట్ర భవిష్యత్ తెలుసుకోవడానికి, ప్రపంచ దేశాల భవిష్యత్ తెలుసుకోవాలనుకున్నా నీకు అన్ని విషయాలు తెలియజేయడానికి దేవుడు ఒక ప్రవేశ మార్గం కలగజేశాడు. నీవు నేరుగా యేసుక్రీస్తుల వారి ఎదుకు వెళ్ళడానికి దేవుడు సిలువలో చేసిన ప్రాణ త్యాగం బట్టి గొప్పగా ప్రవేశం మనకు కల్పించాడు. కాబట్టి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుస్తున్న ప్రతి వ్యక్తి కూడా నేరుగా యేసుని కలుసుకున్న గొప్ప భాగ్యం భూలోకంలో దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి యేసుని ప్రతిరోజు కలుసుకోండి, ఆయన ముఖ దర్శనం చేయండి, ఆయనతో మాట్లాడండి, ఆయన మీతో మాట్లాడతాడు. మీ స్వరం ఆయనకు వినిపించండి, ఆయన తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ప్రతిరోజు ఆయన కలుసుకోండి, ఆయన ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకుంటాడు. మన దేవుడు తెలుసున మాట్లాడే దేవుడు. అందరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పిలిచే దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు, మొరపెడితే ఉన్నాను అని చెప్పే దేవుడు, భవిష్యత్ ప్రణాళికను సమస్తం కూడా బయలుపరిచే దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సిలువ ద్వారా నేర్పే అద్భుతమైన పాఠం ఏంటి తెలుసిన, మనము స్వేచ్ఛగా బహిరంగంగా యేసు యొద్దకు వెళ్ళడానికి ప్రవేశం మనకు లభించినది. 5వ మాట చెప్పి ముగిస్తాను. దానికంటే ముందుగా మొదటి మాట గురించి జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పండి, సిలువ మరణం అందరికీ అవసరమైనటువంటి మరణం. రెండవది, సిలువ ద్వారా నేర్పించే పాఠం ఏంటంటే కొందరు యేసుని నిరాకరిస్తారు, ఆయన మరలా అందరూ ఆయన ఎదుకే వస్తారు. మూడవది, సిలువ ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే అందరూ కూడా విమోచన పొందుతారు, అందరు విమోచన పొందుతారు. నాలుగవది, సిలువ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే బైబిల్లో చూస్తున్నాం, మనము పూర్తిగా స్వేచ్ఛగా బహిరంగంగా యేసు యొద్దకు వెళ్ళడానికి ప్రవేశం మనకు లభించినది. చివరిగా ఏంటో చూద్దాం. లూకాసు 23వ అధ్యాయం, లూకాసు 23వ అధ్యాయం 46 నుండి 49 వరకు చదువుదాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను
ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, శతాధిపతి జరిగిన దాన్ని చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయన పరిశుద్ధ గ్రంథంలో శిలువ ద్వారా దేవుడు మనకు నేర్పించే అద్భుతమైన చివరి పాఠం ఏంటో తెలుసునా? మనందరికి దేవుడు శిలువ మరణము ద్వారా, శిలువ ద్వారా మనకు దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఏం సిద్ధపరచాడు చెప్పండి? స్థలాన్ని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తుల వారు చనిపోతూ అని చెప్పిన మాట ఏంటో తెలుసునా? తండ్రి నా ఆత్మకు అని ఏమంటే తెలుసునా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట అండి. తండ్రికి తన ఆత్మను అప్పగించి ఆయన ఏం చేస్తూ తెలుస్తున్నా? మనకు పరలోకంలో స్థలమును సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడు చెప్పండి? స్థలాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఆ స్థలం మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి మనమందరం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థలం మీదకు వెళ్ళడానికి మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి అని పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు నేర్పే అద్భుతమైన పాఠం, శిలువ ద్వారా దేవుడు మనకు నేర్పే అద్భుతమైన పాఠం, చిట్ట చివరి పాఠం ఏంటో తెలుసునా? మనమందరం కూడా ఆయన ఉండే స్థలంలో ఉండులాగా మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. యేసే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును వెళ్ళలేరు. నేను వెళ్ళేడల మీకు ప్రయోజనం, నేను వెళ్ళనిడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. కాబట్టి నేను స్థలము సిద్ధపరచి వెలుచున్నాను అని యేసే చెప్పాడు. యేసే శిలువ ద్వారా నేర్పే పాఠం మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు. దేనికి స్తోత్రం చెప్పండి. మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు. నేను ఎప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు మొదట ఏం చేస్తుందో తెలుసునా? ఫస్ట్ నేను ఏ ప్రదేశంలో ఉండాలనుకుంటున్నానో అక్కడ స్థలాన్ని సిద్ధపరచుకుంటాను. నేను లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వచ్చింది కాబట్టి నేను జర్మనీ వెళ్ళాల్సినది. నేను జర్మనీలో ఎక్కడ ఉంటానో మొదట నేను నా కొరకు ఒకరితో చెప్పాను, నాకు స్థలం సిద్ధపరచండి ఫస్ట్. తర్వాత నేను ఇజ్రాయెల్ వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? పలాని స్థలాలు ఉండాలి కనుక నాకు స్థలం సిద్ధపరచమని నేను చెప్పినాను నన్ను ఆహ్వానించిన వారితో. తర్వాత నేను ఆఫ్రికా, కెన్యా, సౌత్ ఆఫ్రికా వెళ్ళాలనుకున్నాను. అక్కడ చెప్పాను నాకు స్థలం సిద్ధపరచండి అని చెప్పాను నేను. వారు అన్నారు స్థలం సిద్ధపరచం. అయిన తర్వాత నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాను, వస్తాను, మీకు వాక్య పరిచయం చేస్తానని చెప్పాను. అలాగే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏంటో తెలుసునా? మనం పరలోకం వెళ్ళడం కంటే ముందుగానే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసునా? సిలువలోనే పరలోకంలో మీరు ఉండబోయే స్థలం కొరకు నేను స్థలం సిద్ధపరచున్నాను అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. నాకు నిన్న ఒకరు ఫోన్ చేస్తారు, మీకు స్థలం సిద్ధపరచాం, మా దేశంలో వచ్చి పరిచయం చేయండి అంటున్నారు. దేనికి స్తోత్రం చెప్పండి. మీరు మా ఇంట్లో ఉండవచ్చు, మీరు వాక్యం చెప్పండి. ఒకరోజు నాకు 3 రోజులంటే నాకు ఫోన్ చేస్తారు ఒకరు, మీరు ఓన్లీ పరిశుద్ధాత్మ గురించి 7 రోజులు మా చర్చిలో వాక్యం చెప్పాలి, పరిశుద్ధాత్మ గురించి మేము స్థలం సిద్ధపరచాం మీ కొరకు అని అన్నారు. నాకు ఆ మాట ఏం గుర్తొచ్చింది తెలుసునా? యేసయ్య చేసిన త్యాగం గుర్తొచ్చింది. యేసయ్య కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన అప్పుడే ఏం చేశాడో తెలుసునా? పరలోకములో మనం ఉండబోయే స్థలము కొరకు స్థలము సిద్ధపరిచాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన స్థలం సిద్ధపరిచాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన స్థలము సిద్ధపరిచాడు. కాబట్టి సిద్ధపరిచిన స్థలం మీదకు మనం వెళ్ళాలంటే మనము బుద్ధి గల కన్యకల వలె సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. మనము చల్లరిపోయే వారికి ఉండకూడదు. దేవుడు అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు నాకు ఏమి ఉపయోగపడదు, కానీ వెలుగు ఏ వరకు ఉపయోగపడుతుంది? చీకట్లున్న వరకు ఉపయోగపడుతుంది. ఉప్పు తనకు ఎప్పుడు ఏ రీతి ఉప్పు తను ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది? తినేవారికి ఉపయోగపడుతుంది. దేవుడు అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. కాబట్టి మీరు సిద్ధపడండి, నేను సిద్ధపరిచిన స్థలంలో మీరు ఉంటారు. అనేకులను సిద్ధపరచండి అని యేసయ్య చెప్పాడు. మనం సిద్ధపడితే సరిపోదు, అనేకులను మనము సిద్ధపరచాలి. మీ దీపం వెలుగుచున్న నీడి మీ నడుములు కట్టుకొనండి, పౌరుషం గలవాడై ఉండండి, మెలకు కలిగి జీవించండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై జీవించండి అని చెప్పాడు. మీరు బలవంతులై ఉండాలి. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు సెలవిచ్చే మాట చిట్ట చివరిసారిగా ఏంటో తెలుసున్నా? చిట్ట చివరి మాట అద్భుతమైన మాట. సిలువ ద్వారా దేవుడు మనకు చేసిన త్యాగం ఏంటో తెలుసునా? ఆయన మన కోసం పరలోకంలో స్థలం సిద్ధపరిచాడు. నా కొరకు పరలోకంలో దేవుడు ఇల్లును రిజర్వ్ చేసి పెట్టాడు.
స్తోత్రం చెప్పండి. నీ కొరకు పరలోకంలో వేసే స్థలం సిద్ధపరిచాడు. నీవు సిద్ధపడితే సరిపోదు, నీవు అనేకులను సిద్ధపరచాలి. యేసు త్వరలో రానే ఉన్నాడు. మొదటి రాకడ వినని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మొదటి రాకడ విన్న నీవు ఏం చేయాలో తెలుసునా? రెండో రాకడ గురించి, మొదటి రాకడ గురించి, రెండు రాకడ గురించి వినని వారికి చెప్పి అనేకులను సిద్ధపరచాలి. మనకు పరలోకంలో బహుమానం ఉంటుంది. పరలోకంలో బహుమానం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా నీ కొరకు సంపాదించుకుంటావు. ఆత్మలను సంపాదిస్తే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నశించిన ఆత్మలను భారంతో ప్రభుత్వకు నడిపించి ఆ పనిలో పాలుభాగస్తుడు అయితే ఖచ్చితంగా దేవుడే నీకు పరలోకమందు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు.